హాయ్ అండి, అందరికీ నమస్కారము. నా పేరు గౌతమి. ఈ వీడియోలో అయితే వ్లాగ్ అయితే రన్ అవుతూ ఉంటుంది. మనీ సేవింగ్ ఐడియా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. మల్నాడు మధ్యతరగతి ఆడవాళ్ళము ఇలా గనక నేను చెప్పే పద్ధతిలో కనుక చక్కగా సేవ్ చేసుకున్నాం అనుకోండి డబ్బులు, మనము గోల్డ్ ఎలాగో కొనలేకపోయినా కానీ సిల్వర్ అయినా కొనుక్కోవచ్చండి. సిల్వర్ కూడాను రోజు రోజుకి రేట్ అనేది పెరిగిపోతూ ఉంది కదా. సిల్వరు ఏ పద్ధతిలో కొనుక్కుంటే మనకి లాభము అనేది ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇంకా మన ఛానల్లో చాలా మనీ సేవింగ్ ఐడియాస్ అయితే ఉన్నాయండి. ఎవరికైనా కావాలి అనుకుంటే చూడండి ఈ వీడియో చూసిన తర్వాత. ఇంకా మన ఛానల్లో మనీ సేవింగ్ ఐడియాస్తో పాటు స్కీమ్స్ గురించి కూడా వీడియోస్ అయితే ఉన్నాయండి. ఎవరికన్నా కావాలి అనుకుంటే ఈ వీడియో చూసిన తర్వాత ఆ వీడియోస్ కూడా ఒకసారి చూడండి. ఇంకా ఈ వీడియోలో అయితే మనీ సేవింగ్ ఐడియా అయితే చెప్తానండి. ఫస్ట్ అంటే మనం దాచుకున్న డబ్బులతోనే మనం సిల్వర్ అయితే కొనుక్కోవచ్చు. అంటే మంత్లీ శాలరీస్ కానీ ఏ రోజు డబ్బులు ఆ రోజు సంపాదిస్తూ ఉంటారు కదండి. చాలామంది హస్బెండ్స్ శాలరీస్ అయితే ఇంటికి తెచ్చిస్తూ ఉంటారు కదా ఇంట్లో ఖర్చులు చేయడానికి. అలా చేసే ఖర్చుల్లోనే మనం పొదుపుగా ఆలోచించి ఖర్చులు చేసామనుకోండి, అంటే పొదుపుగా ఖర్చులు చేసుకుంటూ ఉన్నామనుకోండి, కొంచెం సేవింగ్స్ చేసుకునే విధంగా ఖర్చులు చేసుకుంటూ ఉంటే చక్కగా మనం కూడాను సిల్వర్ ఐటమ్స్ కానీ గోల్డ్ ఐటమ్స్ కానీ కొనుక్కోవచ్చు. చాలా వీడియోస్లో నేను గోల్డ్ గురించే చెప్తున్నాను, సిల్వర్ గురించి కూడా చెప్పమని చెప్పేసి కొంతమంది అయితే కామెంట్స్ చేస్తున్నారు. ఇంకా ఈ రోజైతే ఈ వీడియోలో సిల్వర్ గురించి అయితే చెప్తానండి. సిల్వర్ కూడా రోజు రోజుకి రేట్ అనేది పెరుగుతూ ఉంది కదండి. అందుకని చెప్పేసి సిల్వర్ మీద కూడాను ఇన్వెస్ట్ చేసుకోవటం బెస్ట్. అంటే గోల్డ్ కొనలేని వాళ్ళు చక్కగా ఇలా సిల్వరు బిస్కెట్స్ రూపంలో కొనుక్కోవటం బెస్ట్ కదండి. మనకు ఇప్పుడు 1 గ్రామ్ గోల్డ్ రేట్ వచ్చేసి 9,250 రూపాయలు అయితే ఉంది కదండి ప్రెసెంట్ అయితేను. ఇక్కడ వచ్చేసేసి ఈ సిల్వర్ అయితేను 1 గ్రామ్ వచ్చేసేసి మనకి 126 రూపాయలు అయితే ఉంటుంది. అంటే తక్కువే గ్రాముల లెక్కలో కొనుక్కుంటే. ఒక 100 గ్రాములు అలా కొనుక్కొని ఉంచుకున్నాం అనుకునే సిల్వర్ మనము, అంటే సిల్వర్ కూడాను మనము పట్టీలు కానీ ఇంకా అలా అవి తీసుకునే కన్నా సిల్వర్ ఇవి కూడా బిస్కెట్స్ రూపంలో అలా ఉంటూ ఉంటాయి. సిల్వర్ ఇవి అవి తీసుకొని ఉంచుకున్నాం అనుకోండి, ఫ్యూచర్లో సిల్వర్ రేటు బాగా పెరిగినప్పుడు అవి మనం అమ్మేసేసుకొని చక్కగా ఏదైనా ఆర్నమెంట్స్ అవి తీసుకోవచ్చు. ఇప్పుడు సిల్వర్లో కూడాను అన్ని జ్యువెలరీస్ వస్తున్నాయి. అంటే లోపల సిల్వర్లు పైనేమో గోల్డ్ కోటింగ్లో వస్తున్నాయి. మనలాంటి మధ్యతరగతి వాళ్ళము గోల్డ్ కొనలేకపోయినా కానీ ఇలా సిల్వర్ ఇవైతే కొనుక్కొని బిస్కెట్స్ రూపంలో సిల్వర్ కొనుక్కొని ఫ్యూచర్లో ఆ సిల్వర్ని కరిగించుకొని గోల్డ్ ఆర్నమెంట్స్ లాగా చేయించుకోవచ్చు. అంటే సిల్వర్ ఆర్నమెంట్స్కి గోల్డ్ కోటింగ్ అలా వేయించుకోవచ్చు. ఇప్పుడు చాలామంది అలానే చేస్తున్నారు. వడ్రానాలు కానీ అలాంటివి సిల్వర్ వాటిలోనే ఉంటున్నాయి. పైన అయితే గోల్డ్ కోటింగ్ అయితే వస్తుంది కదండి. మీలో ఎంతమందికి తెలుసు ఇది కామెంట్ చేయండి. ఈ వీడియోలో మనీ సేవింగ్ ఐడియా చెప్తాను. ఇలా నేను చెప్పే పద్ధతిలో కనుక డబ్బులు సేవ్ చేసుకొని ఈ 5 మంత్స్ అయిపోయిన తర్వాత, ఇప్పుడు ఆగస్ట్ నెల కదండి, ఆగస్ట్ నెల నుంచి డిసెంబర్ నెలలోపు చక్కగా మనం ఇంట్లోనే మనం చేసే ఖర్చుల్లోనే కొన్నిట్లో ఖర్చులు తగ్గించుకొని ఇలా సేవింగ్స్ అనేటివి చేసుకొని ఈ డబ్బులు పెట్టి ఈ 5 మంత్స్ అయిపోయిన తర్వాత సిల్వర్ మీద ఇన్వెస్ట్ చేసుకోవడం బెస్ట్. అంటే గోల్డ్ ఒకవేళ మనం కొనాలనుకున్నా కానీ 1 గ్రామ్ వచ్చేసేసి మనకు ఇప్పుడు ఒక 14,000 15,000 రూపాయలు అయితే అవుతుంది కదండి. అలా అని చెప్పేసి గోల్డే కొనుక్కోవాలని చెప్పేసి మనం 1 గ్రామ్ పెట్టి గోల్డ్ కొనుక్కోవడానికి చూసినా కానీ వేస్టే కదా. 1 గ్రామ్కి ఏమొస్తుంది తర్వాత ఫ్యూచర్లో ఆ గోల్డ్ 1 గ్రామ్ పెట్టి కొనుక్కున్న గోల్డ్ అనేది కంపల్సరీగా మనం చేంజ్ చేస్తూ ఉంటాము. అంటే 1 గ్రామ్కి చిన్నవి వస్తాయి, అవి కొంచెం నలిగిపోవటం కానీ అలా జరుగుతూ ఉంటాయి కదండి. అప్పుడు ఎలాగో మనం మారుస్తూ ఉంటాము. అలా కాకుండా ఇలా అదే మనము సిల్వర్ కొనుక్కున్నాం అనుకోండి, మనం సేవ్ చేసుకున్న డబ్బులు పెట్టి కొంచెం ఎక్కువ సిల్వర్ అయితే కొనుక్కోవచ్చు కదా. ఫ్యూచర్లో సిల్వర్ రేట్ అనేది పెరిగినప్పుడు ఈ సిల్వర్ అనేది అమ్మేసేసుకున్నా కానీ మనకి ఎక్కువ డబ్బులు అనేవి వస్తూ ఉంటాయి. ఆ డబ్బులు పెట్టి కొంచెం గోల్డ్ అయితే కొనుక్కోవచ్చు. ఇంకప్పుడు ఈ 5 నెలల్లో మనము రోజుకి సేవ్ చేసుకోవాలనుకున్నాం, అంటే ఏ రోజు డబ్బులు ఆ రోజు కొంతమందికి వస్తూ ఉంటాయి కదా. అలాంటి వాళ్ళు రోజుకి ఎంత అమౌంట్ సేవ్ చేసుకోవాలనేది చెప్తాను. అండ్ మంత్లీ శాలరీస్ వచ్చేవాళ్ళు నెలకి ఎంత అమౌంట్ సేవ్ చేసుకోవాలనేది చెప్తానండి. ఫస్ట్ అయితే ఏ రోజు డబ్బులు ఆ రోజు సేవ్ చేసుకునే వాళ్ళకైతే చెప్తాను. మనకి 5 నెలలకి కలిపి ఇప్పుడు ఈ రోజు అయితేనో ఆగస్ట్ కదండి, ఇది ఆగస్ట్ నెల ఆల్రెడీ స్టార్ట్ అయింది కదా. రోజుకి ఒక 190 రూపాయల చొప్పున అయితే సేవ్ చేసుకోవాలి ఆగస్ట్ నెల మొత్తం కలిపి. అంటే ఒక 30 రోజులు మాత్రమే సేవ్ చేసుకోవాలండి. ఆగస్ట్ నెల మనకు 31 రోజులు ఉంటాయి కదండి. 31 రోజులు ఏం సేవ్ చేసుకోకుండా 30 రోజులు మాత్రమే సేవ్ చేసుకోవాలి. ప్రతి నెలలో కూడాను 31 రోజులు ఉన్నా కానీ మనం 30 రోజులు మాత్రమే సేవ్ చేసుకోవాలి. అంటే ఆగస్ట్ నెల అండ్ అక్టోబర్ నెల డిసెంబర్ నెల ఈ 3 నెలల్లో 31 రోజులు ఉంటాయి కదండి. కానీ మనం 30 రోజులు మాత్రమే సేవ్ చేసుకోవాలి. అది కూడాను రోజుకి ఒక 160 రూపాయల చొప్పున, అది కూడా రోజుకి ఒక 160 రూపాయల చొప్పున ఇలా ఒక 30 రోజుల పాటు సేవ్ చేసుకున్నారనుకోండి, ప్రతి నెలలో కూడా 30 రోజులు అయితే సేవ్ చేసుకోవాలి. ఇలా 30 రోజుల పాటు సేవ్ చేసుకుంటే నెలకి మనము 4,800 రూపాయలు అయితే సేవ్ చేసుకుంటాము.
ఇలా ప్రతి నెలలో కూడాను మనము రోజుకి ఒక 160 రూపాయల చొప్పున సేవ్ చేసుకోవాలి. ఇలా ప్రతి నెలలో కూడా అంటే 30 రోజుల పాటు సేవ్ చేసుకుంటాం కదా. ప్రతి నెలలో కూడాను 5 నెలలకి కలిపి అంటే 4,800 రూపాయల చొప్పున, నెలకి 4,800 రూపాయల చొప్పున ఒక 5 నెలల పాటు సేవ్ చేసుకుంటాం కదండి. ఈ 5 నెలలకి కలిపి మనం ఒక 24,000 రూపాయలు అయితే సేవ్ చేసుకోవచ్చు అండి. 5 నెలలకి కలిపి అంటే నెలకి అంటే ఏ రోజు డబ్బులు ఆ రోజు సేవ్ చేసుకునే వాళ్ళేమో రోజుకి ఒక 160 రూపాయల చొప్పున 5 నెలల పాటు సేవ్ చేసుకోవాలి. అది కూడాను 30 రోజులు. ఇప్పుడు మనకి ఆగస్టు నెలలో 31 రోజులు ఉంటాయి, సెప్టెంబర్ నెలలో 30 రోజులు ఉంటాయి, అక్టోబర్ నెలలో 31, నవంబర్ నెలలో 30, డిసెంబర్ నెలలో 31 రోజులు ఇలా ఉంటాయి కదండి. ఈ 31 రోజుల నెలలో కూడాను మనం 30 రోజులు మాత్రమే సేవ్ చేసుకోవాలి. అది కూడాను రోజుకి ఒక 160 రూపాయలు చొప్పున సేవ్ చేసుకోవాలి. ఏ రోజు డబ్బులు ఆ రోజు సేవ్ చేసుకోవాలనుకుంటున్న వాళ్ళు అలా సేవ్ చేసుకున్నారనుకోండి 4,800 అవుతాయి ప్రతి నెల కూడాను 4,800 రూపాయలు చొప్పున ఒక 5 నెలల పాటు సేవ్ చేసుకుంటే 24,000 రూపాయలు అయితే అవుతాయి. ఇంకా అంటే మనం ఎన్ని రోజులు సేవ్ చేసుకుంటామంటే రోజుల లెక్కలో ఒక 150 రోజులు అయితే సేవ్ చేసుకుంటామండి. 150 రోజులకి కూడాను రోజుకి ఒక 160 రూపాయలు చొప్పున ఒక 150 రోజులు సేవ్ చేసుకుంటాం. ఈ 5 నెలలకి కలిపి మనకు ఒక 150 రోజులు అయితే ఉంటాయండి. ఈ 150 రోజులు కూడాను మనము రోజుకి ఒక 160 రూపాయలు చొప్పున సేవ్ చేసుకుంటాము. అదే మనం మంత్లీ శాలరీస్ వచ్చేవాళ్ళు నెల మొత్తం మీద ఒకేసారి ఒక 4,800 రూపాయలు చొప్పున 5 నెలల పాటు సేవ్ చేసుకోవాలి. అంటే మంత్ స్టార్టింగ్లో కానీ మంత్ ఎండింగ్లో కానీ ఒక 4,500 రూపాయల చొప్పున సేవ్ చేసుకున్నారనుకోండి చక్కగా 24,000 రూపాయలు అయితే సేవ్ చేసుకోవచ్చు ఈ 5 నెలలకి కలిపి. ఈ 24,000 రూపాయలు పెట్టి మనము గోల్డ్ కొనాలనుకున్నా కానీ 24,000 రూపాయలకి మనకి ఒక 1.5 గ్రామ్ అయితే వస్తుందండి. అంటే 1 గ్రాము నర అయితే వస్తుంది గోల్డ్ అనేది 24,000కి. అదే మనము సిల్వర్ మీద ఇన్వెస్ట్ చేసుకున్నాం అనుకోండి, సిల్వర్ వచ్చేసి 1 గ్రాము 126 రూపాయలు అయితే ఉంది కదా. ఆ లెక్కలో చూసుకుంటే మనము ఒక 190 గ్రాములు అయితే కొనుక్కోవచ్చు. సిల్వర్ అయితే 190 గ్రాములు వచ్చేసి 23,000 చిల్లర అయితే అవుతుంది కదా. అంటే గ్రామ్ వచ్చేసి 126 రూపాయల చొప్పున ఒక 190 గ్రాములు కొనుక్కున్నాం అనుకోండి 23,940 రూపాయలు అయితే అవుతాయి. మనం సేవ్ చేసుకున్న డబ్బులు వచ్చేసి 24,000 రూపాయలు కదండి. చక్కగా ఇలా ఒక 190 గ్రాములు అయితే మనము సిల్వర్ అయితే తీసుకోవచ్చండి. అది కూడాను సిల్వర్ పట్టీలు కానీ ఇంకా అలా తీసుకునే కన్నా పట్టీలు అవి అయితే మేకింగ్ ఛార్జెస్ అవన్నీ పే చేయాలండి. అలా తీసుకుంటే మనకి లాస్ ఈ సిల్వర్ అనేది. అలా తీసుకోకుండా మనము సిల్వర్ కూడాను బిస్కెట్స్ రూపంలో అయితే ఉంటుందండి. అలా బిస్కెట్స్ రూపంలో తీసుకున్నాం అనుకోండి ఆ సిల్వర్ని, ఫ్యూచర్లో సిల్వర్ రేటు కొంచెం బాగా పెరుగుతుంది కదండి. వెండి రేటు కూడాను పెరుగుతూనే ఉంటుంది. ప్రజెంట్ అయితేను రోజుకి పెరుగుతుంది వెండి రేటు కూడాను. ఒకప్పుడు మనకి వెండి రేటు చాలా తక్కువ ఉండేది, ఇప్పుడైతే వెండి రేటు కూడా పెరుగుతుంది కదండి. చక్కగా ఇలా అయితే మనము సేవింగ్స్ చేసుకొని ఈ వెండిని ఇలా రేట్లు పెరుగుతాయి కదండి. రేట్లు పెరిగినప్పుడైతేను చక్కగా మనము అమ్మేసేసుకొని ఆ డబ్బులు వస్తాయి కదా, ఆ డబ్బులు పెట్టి కొంచెం గోల్డ్ అయితే కొనుక్కోవచ్చు. లేదు అనుకుంటే ఈ సిల్వర్నే మనం కరిగించుకొని ఆర్నమెంట్స్ కూడా చేయించుకోవచ్చు. ఇప్పుడు సిల్వర్వి అన్ని ఆర్నమెంట్స్ వస్తున్నాయి కదండి, పైన గోల్డ్ కోటింగ్ వచ్చి అలా అయినా చేయించుకోవచ్చు. అంటే ఇప్పుడు నేను మీకు ఇందాక చెప్పాను కదా, ప్రజెంట్ ఇప్పుడున్న గోల్డ్ రేట్ సిల్వర్ రేట్ వచ్చేసి 126 రూపాయలు. రోజుకి రేట్ పెరుగుతుంది సిల్వర్ అని చెప్పేసి. ఒకవేళ ఈ 5 మంత్స్కి అయిపోయేటప్పటికి పెరిగినా కానీ ఒక 160 గ్రాములు అన్నా కానీ సిల్వర్ అయితే కొనుక్కోవచ్చు కదండి. చక్కగా ఈ 160 గ్రాములు సిల్వర్ కొనుక్కున్నా కానీ దీన్ని మనం ఫ్యూచర్లో కరిగించుకొని కావాల్సిన ఐటమ్స్ అయితే చేయించుకోవచ్చు సిల్వర్ ఐటమ్స్. లేదు అనుకుంటే బిస్కెట్ రూపంలో తీసుకోమని చెప్పాను కదా, ఆ బిస్కెట్ గోల్డ్ షాప్ వాళ్ళకి ఇచ్చేస్తే డబ్బులు ఇస్తారు. ఆ డబ్బులకి మనము గోల్డ్ అయితే కొనుక్కోవచ్చు. అంటే ఇది ఎవరికి ఉపయోగపడుతుంది అంటే ఎక్కువ డబ్బులు సేవింగ్స్ చేసుకొని గోల్డ్ కొనుక్కోలేని వాళ్ళకి బాగా ఉపయోగపడుతుందండి. తక్కువ డబ్బులు సేవింగ్స్ చేసుకునే వాళ్ళం ఉంటాం కదండి, మల్నాడి మధ్యతరగతి వాళ్ళము. అలాంటి వాళ్ళం అయితేను ఒకేసారి అమౌంట్ పెట్టేసి గోల్డ్ కొనలేం కదా, అలాంటప్పుడు ఇలా సిల్వర్ కొనుక్కోవటం బెస్ట్. ఇంకా ఈ వీడియోలో అయితే నేను బీన్స్ కర్రీ అయితే చేశాను. బీన్స్ కర్రీ కూడా చేయటం రాని వాళ్ళు ఉంటారు కదండి, నాలాంటి వాళ్ళు కొంతమంది, అలాంటి వాళ్ళకు ఉపయోగపడుతుందని చెప్పేసి ఈ వీడియోలో అయితే కర్రీ అయితే ఎలా చేయాలో చూపించాను. నాకు పెళ్లి కాకముందు ఈ వంటలు ఏం రావండి, పెళ్ళైన తర్వాత ఒక్కొక్కటిగా నేర్చుకున్నాను. నాలాంటి వాళ్ళకి ఉపయోగపడతాయి కదా అని చెప్పేసి ఈ వంటల వీడియోస్ కూడా పెడుతున్నాను మన ఛానల్లో. అంటే బాగా పర్ఫెక్ట్గా ఏం చేయనండి, ఇంట్లో ఉన్న వాటితోనే ఈజీగా ఎలా చేసుకోవచ్చు, నేను ఎలా చేసుకుంటాను అనేది చూపిస్తున్నాను నేను మీకు వీడియోస్లో. ఇంకా మన ఛానల్లో చాలా మనీ సేవింగ్ ఐడియాస్ అండ్ స్కీమ్స్ గురించి అండ్ గోల్డ్ స్కీమ్స్ గురించి అండ్ గోల్డ్ కాయిన్ కొనుక్కుంటాం బెస్టా, జ్యువెలరీ కొనుక్కోవటం బెస్టా అనే వీడియోస్ గురించి ఉన్నాయండి. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఈ వీడియో చూసిన తర్వాత రిమైనింగ్ వీడియోస్ కూడా చూడండి. వీడియో నచ్చిందా? వీడియో నచ్చితే లైక్ చేయండి, మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి, ఈ వీడియోకి లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.